బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. టీమిండియా హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ నియమితులయ్యారు. 2 ఏళ్లు హెడ్ కోచ్ గా కొనసాగనున్నారు గౌతమ్ గంభీర్. 2003 నుంచి 2016 వరకు టీమిండియాలో కొనసాగారు గౌతమ్ గంభీర్. ఓపెనర్ గా టీమిండియా విజయాల్లో కీలకమైన భాగస్వామిగా నిలిచారనే చెప్పుకోవాలి. 2011 వరల్డ్ కప్ ఫైనల్లో కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు గౌతమ్ గంభీర్. ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ కు జట్టు కెప్టెన్ గా 2018 వరకు కూడా బాధ్యతలు నిర్వర్తించాడు. 2019 ఎన్నికల్లో ఈస్ట్ ఢిల్లీ బీజేపీ ఎంపీగా గెలుపొందాడు గౌతమ్ గంభీర్. రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు ఈ ఏడాది మార్చిలో ప్రకటించాడు. అప్పుడే వార్తలు గుప్పబన్నాయి. ఇన్ఫాక్ట్ భారత జట్టు హెడ్ కోచ్గా వస్తారంటూ కూడా కొన్నేళ్లుగా పుకార్లు జరుగుతున్నప్పటికీ ఎప్పుడైతే రాజకీయాల నుంచి తప్పుకున్నా అని అన్నారో అప్పుడే బహుశా టీమిండియాకు హెడ్ కోచ్గా నియమితులు అవ్వచ్చు అనే అంశానికి సంబంధించి కూడా ఆ వార్తలు గట్టిగా ప్రచారం జరిగాయి. అయితే పుకార్లని నిజం చేస్తూ బీసీసీఐ కీలక ప్రకటన జారీ చేస్తుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. టీమిండియా హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ నియమితులయ్యారు. 2 ఏళ్లు హెడ్ కోచ్గా కొనసాగనున్నారు గౌతమ్ గంభీర్. 2003 నుంచి 2016 వరకు టీమిండియాలో కొనసాగారు గౌతమ్ గంభీర్. ఓపెనర్గా టీమిండియా విజయాల్లో కీలకమైన భాగస్వామ్యాన్ని నమోదు చేశారనే చెప్పుకోవాలి. ఇన్ఫాక్ట్ ఒడిదుడుకులు వచ్చినప్పటికీ తట్టుకున్నాడు, నిలబడ్డాడు. ముఖ్యంగా 2005 ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 2005, 2007 ఆ సందర్భంలో మీరు చూస్తే కనుక ఆడుతున్నప్పటికీ కూడా తనకి స్థానం కోల్పోయిన సందర్భం. అయితే 2007కు సంబంధించి అప్పుడు వరల్డ్ కప్ క్రికెట్కి సంబంధించి అప్పుడు కూడా తనకి స్థానం దక్కలేదు. అక్కడ వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్, ఇలా సౌరవ్ గంగూలీ ఇంతమంది ఉన్నారు. కానీ ఎక్కడ ఛాన్స్ దక్కని పరిస్థితి అనే చెప్పుకోవాలి. కానీ 2007 ప్రపంచ కప్కి సంబంధించి అక్కడ ఇన్ఫాక్ట్ ఇబ్బందికర వాతావరణం తర్వాత బంగ్లాదేశ్ పర్యటన నేపథ్యంలో జట్టులోకి వచ్చాడు, తన స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఆ సిరీస్లో తన ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ సెకండ్ సెంచరీ నమోదు చేశాడు. అప్పుడు తను మళ్ళీ ఫామ్లోకి వచ్చాడు. ఆ తర్వాత వీరేంద్ర సెహ్వాగ్తోని రైట్ లెఫ్ట్ ఈ కాంబోలో కీలకమైన ఇన్నింగ్స్ ఆడుతూ కొన్ని ఇన్నింగ్స్లో అయితే మాత్రం అసలు వీళ్ళ పార్ట్నర్షిప్ని బ్రేక్ చేయడం కష్టమేమో అనిపించేలా తన పర్ఫార్మెన్స్ వెళ్ళిందంటే అర్థం చేసుకోవచ్చు. సో అటువంటి గౌతమ్ గంభీర్కి సంబంధించి జైషా కూడా రియాక్ట్ అయ్యారు. బీసీసీఐకి సంబంధించి జైషా రియాక్ట్ అయ్యారు. ఆ రియాక్షన్ మీరు చూస్తున్నారు. ముఖ్యంగా ఎస్ ఇట్ ఈజ్ ఇమెన్స్ ప్లెజర్ అంటూ కూడా స్టార్ట్ చేశారు జైషా. బీసీసీఐ BCCI Secretary Jaisha react ayyaru. It is with immense pleasure that I welcome Mr. Gautam Gambhir as the new head coach of the Indian cricket team. Modern day cricket has evolved rapidly and Gautam has witnessed this changing landscape up close. Alagi, having endured the grind and excelled in various roles throughout his career, I am confident that Gautam Gambhir is the ideal person to steer Indian cricket forward and to చెబుతూనే his clear vision for Team India coupled with his vast experience positions him perfectly to take on this exciting and most sought after coaching role అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. The BCCI fully supports him as he embarks on this new journey అంటూ కూడా ఆయన పోస్ట్ చెప్పుకొచ్చారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. గౌతమ్ గంభీర్కి సంబంధించి హెడ్ కోచ్గా ఇన్ఫాక్ట్ టీమిండియా హెడ్ కోచ్గా నియమితులైన తర్వాత బీసీసీఐ సెక్రటరీ జైషా చేసిన పోస్ట్కి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. గౌతమ్ గంభీర్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాం హెడ్ కోచ్గా నియమితులైనందుకు కూడా సంతోషాన్ని, ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మోడర్న్ క్రికెట్లో జరుగుతున్న మార్పులు కావచ్చు, లేకపోతే ఆ పరిణామ క్రమాన్ని ఆయన చాలా దగ్గర నుండి చూశాడు. కాబట్టి అది ఎలా ఎవాల్వ్ అయ్యిందో, ఎలా పరిణామం చెందిందో ఈ అంశానికి సంబంధించిన చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నాడు. కాబట్టి హెడ్ కోచ్గా టీమిండియాను మరింత ముందుకు తీసుకువెళ్తాడంటూ కూడా ఆయన ఆశాభావం వ్యక్తం చేయడం జరుగుతోంది. హిస్ క్లియర్ విజన్ ఫర్ టీమ్ ఇండియా కపుల్ విత్ హిస్ వాస్ట్ ఎక్స్పీరియన్స్ పొజిషన్స్ హిమ్ పర్ఫెక్ట్లీ టు టేక్ ఆన్ దిస్ ఎక్సైటింగ్ అండ్ మోస్ట్ సాట్ ఆఫ్టర్ కోచింగ్ రోల్. అంటే కోచ్గా తన బాధ్యతలను పూర్తి స్థాయిలో నిర్వర్తిస్తాడంటూ కూడా ఆయన చెప్పుకొస్తున్న సందర్భాన్ని మనం చూడొచ్చు. అలాగే బీసీసీఐ కూడా పూర్తి స్థాయిలో మద్దతు ఉంటుంది, బీసీసీఐ పూర్తి మద్దతు ఉంటుందంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. అయితే చాలా ఇంట్రెస్టింగ్గానే చెప్పుకోవాలి. ఎందుకంటే రాహుల్ ద్రావిడ్కి సంబంధించి ఎంత మిస్టర్ కూల్గా ఉంటూ ఉంటాడు, మిస్టర్ డిపెండబుల్ అనే మాట వినిపిస్తుంటుంది. ముఖ్యంగా ది గ్రేట్ వాల్ క్రికెట్కి సంబంధించి అనే మాట వినిపించినప్పుడు రాహుల్ ద్రావిడ్ పేరు కూడా వినిపిస్తూ ఉంటుంది. అటువంటి రాహుల్ ద్రావిడ్ మొన్న జరిగిన వరల్డ్ కప్ 2024 T20 వరల్డ్ కప్కి సంబంధించి జరిగిన తర్వాత ఘన విజయం సాధించింది టీమిండియా. ఆ తర్వాత ఆయన కోచ్గా తప్పుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఈ నేపథ్యంలో ఇప్పుడు బీసీసీఐ
టీమిండియా కోచ్గా గౌతమ్ గంభీర్ను నియమించింది. గౌతమ్